వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ అంటే ఏనుగు వంటి వంకర దొండం కలిగినవాడు అని అర్థం. ఇది గణేశుని ప్రత్యేక లక్షణం. ఏనుగు తల ఆయన బలాన్ని, బుద్ధిని సూచిస్తుంది. ఏనుగు తొండం ఆయన తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది. మహాకాయ అంటే మిక్కిలి పెద్ద శరీరం కలిగినవాడు అని అర్థం. గణపతి భౌతికంగా భారీ రూపంతో ఉంటాడన్నది స్పష్టమైన విషయమే, కానీ ఇక్కడ అంతరార్థం ఆయన మహత్తు, గొప్పతనం, విజ్ఞాన పరిమాణాన్ని తెలియజేయడం. సూర్యకోటి సమప్రభ, కోటి సూర్యుల కాంతికి సమానమైన ప్రకాశం కలవాడు అని అర్థం. నిర్విఘ్నం కురుమే, నాకు విఘ్నాలు లేకుండా చేయము అని ప్రార్థిస్తున్నాము ఓ దేవ. గణపతిని ఆరాధించడానికి ఈ పదం ద్వారా స్నేహభావపూర్వకంగా పిలవడం జరుగుతుంది. సర్వకార్యేషు సర్వదా, అన్ని పనుల్లో ఎప్పుడైనా మనం చేసే ప్రతి కార్యానికి ముందు గణపతిని స్మరించడమే విజయానికి మార్గమని ఈ పదాలు సూచిస్తున్నాయి.